నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమానికి సుస్వాగతం. జన్మ నక్షత్రం అనేది మనిషి మనుగడకి ఆధారం అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారమే వారి జాతకం కానీ, స్వభావం కానీ, ఆలోచన విధానాలు కానీ నిర్ణయించబడతాయని చెప్తూ ఉంటారు. నక్షత్రంలో ఉండే గ్రహ దోషాలకి పరిహారాలు చేసుకుంటూ ఉంటే జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాం. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగమైనా సరే, వైవాహిక జీవితం కానీ ఇవన్నీ కూడా జాతకంలో ఉండే గ్రహస్థితుల వల్లే ప్రభావితం అవుతూ ఉంటాయి. మరి అలాంటి నక్షత్రాల గురించి, వాటి జాతకాల గురించి వివరించేందుకు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో మీ నక్షత్రం మీ జాతకం ప్రోగ్రాంలో భాగంగా మనం ప్రతిసారి ఒక నక్షత్రం గురించి తెలుసుకుందాం. అవును, సో ఈ రోజు మనం పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం మేడం. చెప్పండి. తప్పకుండా. పూర్వాషాఢ నక్షత్రం అంటే వీళ్ళు పూర్వపుణ్యం సంపాదించుకున్నారు, సాధించుకున్నారు, అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ నక్షత్రంలో పుట్టడం అనేది, ఈ నక్షత్ర అధిపతి శుక్రుడు. సో అందుకే చిన్నప్పటి నుంచి వీళ్ళకి సుఖము, సంతోషము, భోగాలు, యోగాలు అన్ని అనుభవిస్తారు వీళ్ళు. అంత బ్రహ్మాండ జాతకం. అంటే మా అబ్బాయి పుట్టాగానే మాకు కలిసి వచ్చింది, మా అమ్మాయి పుట్టగానే మాకు కలిసి వచ్చిందని చాలామంది చెప్తుంటారు మనకి. అలా చెప్పే జాతకాల్లో ఫస్ట్ ఉండే నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. నక్షత్రానికి అధిపతి శుక్రుడు కనుక వీళ్ళు పుట్టడంతో శుక్రమహాదశ పుడుతుంటారు. సో శుక్రమహాదశ అంటే ఏంటి, మనకి ఖచ్చితంగా జీవితంలో మనకు కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఇవ్వడమే, మనం కోరిందల్లా ఇవ్వడమే శుక్రమహాదశ అంటారు. అంటే వీళ్ళకి ఏమేమి కావాలో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకి సంపాదించి పెడతారు. సో తల్లిదండ్రులు చాలా కష్టాల్లో ఉంటే ఇలా పూర్వాషాఢ నక్షత్రం అమ్మాయి కానీ పుడితే వాళ్ళు బాగా కలిసి వస్తుంది. మహాలక్ష్మి పుట్టిందనో లేకపోతే మా అబ్బాయి పుట్టాక మాకు కలిసి వచ్చిందనో అని చెప్పడానికి కారణం ఈ నక్షత్రం అన్నమాట. అయితే ఈ నక్షత్రాల్లో ఎంత అదృష్టవంతులు ఉన్నారో అంత ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ నక్షత్రం గుణగణాలు మనం తీసుకుంటే చాలా మంచివాళ్ళు, మంచిగా ఆలోచించేవాళ్ళు, సంస్కారవంతులు. ప్రతి విషయాన్ని బాగా అనాలిసిస్ చేసి ప్రతిదీ తెలుసుకుంటారు. కష్టం అంటే దాని విలువ తెలుసుకుంటారు వీళ్ళు. ఇదేదో కష్టపడడం అని కాదు, ప్రతి ఒక్క చిన్న కష్టాన్ని కూడా దీనికి ఇంత విలువ ఉంటుంది, జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఉంటారు. చాలా చిన్న చిన్న వయసులో నుంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ పూర్వాషాఢ నక్షత్రాలు ఉంటారు. సో 20 ఏళ్ళు వింశోద దశ శుక్రమహాదశ అన్ని బాగుంది కదంటే చాలామందికి అలా ఉండదు. కొంతమందికి 20 ఏళ్ళు ఉంటాయి, కొంతమంది 5 ఏళ్ళు, కొంతమందికి 6 ఏళ్ళు, కొంతమంది 7 ఏళ్ళు ఉంటుంది. అందుకే చాలా వరకు చదువు చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికో కానీ బాగా చదవరు. బ్రహ్మాండంగా చదివారు వీళ్ళు, మంచి మంచి పెద్ద పెద్ద సంస్థలో వీళ్ళు పనిచేస్తున్నారు అనేది అదృష్టమైన జాతకాలు మాత్రమే. అన్ని పనుల్లో వీళ్ళు ఉన్నారు అనేది మాత్రం నార్మల్ జాతకాలు. సో పూర్వాషాఢ నక్షత్రం మనం తీసుకుంటే ఒక వెయిటర్ పని నుంచి వాళ్ళు ఓనర్ అయ్యే స్థాయి దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే కింద స్థాయి నుంచి వాళ్ళు ఒక్కొక్క రూపాయి విలువ తెలుసు కనుక వ్యాపారం చేస్తుంటారు ఎక్కువ. సో మన పూర్వాషాఢ నక్షత్రం అనేక రంగాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చూసుకోవచ్చు. ఏ వ్యాపారమైనా చేస్తారు. అది వాళ్ళకి అనుభవం, దీంట్లో నాకు అనుభవం ఉంది అంటే నమ్మకం ఉంటే వాళ్ళు చేస్తారు. వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే నేను చేయగలను అంటే ఎవరు చెప్పినా వినరు, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. దాంట్లో ఒక్కొక్కసారి దెబ్బలు తినేవాళ్ళు ఉంటారు, మళ్ళీ లేచి మళ్ళీ ఆ పని చేస్తారు. ఎందుకంటే ఆ పనిలో సక్సెస్ అయ్యే వరకు వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే నాకు ఈ పని వచ్చు, నేను ఇది తప్ప ఇంకోటి రాదు కనుక ఇది చేస్తాను. అందువల్ల దాంట్లోనే వాళ్ళ కష్టము, బాధ ఏదున్నా పడుతూ దాంట్లోంచి లేస్తూ అండ్ ద లాస్ట్ డే అంటే ఎండ్ ఆఫ్ ద డే అప్పటికి వీళ్ళు ఖచ్చితంగా అదృష్టాన్ని తెచ్చుకుంటారు అనమాట. ఇది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు లక్షణాలు. మేడం వీళ్ళ కెరియర్ కానీ వీళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే చిన్నప్పుడు కొంతమందికి చదువు వస్తుంది అన్నారు, కొంతమందికి చదువు బాగా రాదు అని కూడా చెప్పారు. అవును, సో మరి వాళ్ళ ఉద్యోగంలో రాణిస్తారా లేదంటే వృత్తిలో రాణిస్తారా? కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? 99% వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేయరు. ఎందుకంటే చదువు లేదు కదా. ఉద్యోగం చేస్తే శాలరీకి సరిపోదు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే వ్యాపారాలే చేస్తారు. ఆ వ్యాపారం అనేది చాలా చిన్న చిన్న వ్యాపారాలు మొదలై పెద్ద వ్యాపారం దాకా వెళ్తుంది. చాలామంది బంగారు పని నేర్చుకొని బంగారు షాప్ పెడతారు. సో బంగారం ఎలా తయారు చేస్తారు, ఎలా తయారు చేయాలి, దీన్ని ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా సేల్స్ చేయొచ్చు అని నేర్చుకుంటారు. కొంతమంది హోటల్లో వెయిటర్గా పనిచేసి సో ఎలా చేయొచ్చు బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఎలా చేయొచ్చు అని చెప్పి ఫుడ్ ఇండస్ట్రీకి ఓనర్ అవుతారు ఆయన. అయితే వాళ్ళు ఏంటంటే ఈ పని తప్ప ఇంకో పనికి వెళ్ళరు. అదృష్టం ఏంటంటే వీళ్ళు ఒక పెద్ద విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ పని చేస్తే అది నేర్చుకుంటారు, అక్కడే నేర్చుకుంటారు, దాన్ని సాధించుకుంటారు. చాలామంది ఏంటంటే ఇది కాదు మనం ఇంకోటి చేద్దాం అని చెప్పి పరిగెడుతుంటారు. వీళ్ళు అలా పరిగెట్టరు. వాళ్ళకి వచ్చిన పని దాన్ని ఎలా చేయొచ్చు అని ప్రతిరోజు నేర్చుకుంటూ చేస్తుంటారు. అయితే వీళ్ళకు ఉండే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా శుభ్రత.
ఎంత శుభ్రత అంటే ఆ శుభ్రత వల్ల చాలా వరకు మనము ఓసిడి ప్రాబ్లం అంటాం OCD. కదా, అది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అదొక్కటే వీళ్ళకున్న మైనస్ పాయింట్. ప్రతిదీ నీట్గా ఉండాలి, ఆర్గనైజ్గా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, ఇంత చిన్న ఇది కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలాగే లైఫ్ని కూడా అలాగే చూసుకుంటారు. వైఫ్ కూడా అలాగే ఉండాలనుకుంటారు, పిల్లలు కూడా అలాగే ఉండాలనుకుంటారు. అది వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. చాలామంది పిల్లలు వీళ్ళకి అనుకూలంగా ఉండరు, డెఫినెట్గా వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. భార్య కానీ భర్త కానీ అనుకూలంగా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి పురుష నక్షత్రం వాళ్ళకి. కానీ పిల్లలు అలా ఉండరు, పిల్లలు డిఫరెంట్గా ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇద్దరు ఒక మాట మీద ఉంటారో ఆపోజిట్గా పిల్లలు ఉంటారు ఎప్పుడు కూడా. అలా వీళ్ళకున్న ఒక మైనస్ ఏదో ఉందంటే అది పిల్లల విషయంలోనే. సంతాన విషయంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వీళ్ళకి, కాస్తంత ఇబ్బంది పడుతుంటారు. 90% బాగుంది అని చెప్పడానికి ఇదొక్క ఇబ్బంది ఉంది వాళ్ళకి, అంతమించి ఇంకేం లేదు. देख रहा है बिनो? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। మేడం వీళ్ళ వివాహ జీవితం అనేది ఎలా ఉంటుంది? అంటే లవ్ మ్యారేజ్ అవుతుందా? అరేంజ్ మ్యారేజ్ అవుతుందా? ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది వీళ్ళకి? వీళ్ళది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అంటాం. అంటే ఏంటంటే తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వెళ్ళడం ఇష్టం ఉండదు వీళ్ళకి. అలాగే వీళ్ళకి మనసు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలనుకోరు, నచ్చిన అమ్మాయిని చేసుకోవాలనుకుంటారు. సో అలాగే ఆ అమ్మాయి విషయంలో కూడా ఏంటంటే అమ్మాయిల్లో మనం తీసుకుంటే పూర్వాష నక్షత్రంలో తల్లిదండ్రులకి వదిలేస్తారు నిర్ణయం పూర్తిగా. మీకు ఏ నచ్చితే చేసుకోండి అని చెప్పేసి అని. 90% అమ్మాయిలు లవ్ మ్యారేజ్ ఇష్టపడరు, అరేంజ్ మ్యారేజ్ ఇష్టపడతారు. ఒక 10% ఛాన్సెస్ ఈ రోజుల్లో మనం చెప్పలేకపోతున్నాం. అమ్మాయిలు అబ్బాయిలు ఒకేలా ఉంటారు కనుక రెండు ఉండవచ్చు. కానీ పూర్వం అయితే పూర్వాష నక్షత్రం అమ్మాయిలు అయితే తల్లిదండ్రులకి పూర్తి బాధ్యత చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తా చేద్దామని. అబ్బాయిల విషయంలో ఏంటంటే తల్లిదండ్రులకి బాధ్యత చెప్పినా వీళ్ళు అమ్మాయి బాగుందో లేదో చూసుకొని వీళ్ళకి అనుకూలంగా అంటే చెప్పాం కదా వీళ్ళకి చాలా శుభ్రత ఎక్కువని. సో వీళ్ళ గుణగణాలకి ఆ అమ్మాయి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకునేవాళ్ళు. సో నన్ను నచ్చినట్టయితే ₹1 అటు ఇటు ఉన్నా అంటే చాలామంది పూర్వం మనకి కట్నాలు బాధ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఈ కట్నాలు ప్రాబ్లం ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒకవేళ కట్నం ఎక్కువ అడిగితే వీళ్ళు ఆ కట్నం ఏదో వీళ్ళే అరేంజ్ చేసి నేను ఇచ్చేస్తారు, మీరు మా అమ్మకి చెప్పేసేయండి అని. ఎందుకంటే వీళ్ళకి ఆ అమ్మాయి నచ్చింది కదా, అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సొంత ఖర్చులు వీళ్ళే పెట్టుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఈ పూర్వాష నక్షత్రం ఉన్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన అల్టిమేట్ ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే అమ్మాయి కావాలి, వాళ్ళకి మ్యాచ్ అయిన అమ్మాయి కావాలి. ప్రతి విషయంలో మ్యాచింగ్ అంటే ప్రతి అంటే ఎలా అంటే నాకు తగ్గట్టుగా ఉంటుందా ఉండదా, అది మైండ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటారా, అలా వీళ్ళు చూసుకుంటారు అనమాట. కొంచెం చక్కగా ఉందా, మాట్లాడుతుందా అని. దానివల్ల ఏంటంటే ₹1 అటు ఇటు అయినా నేను ఇస్తాను అని చెప్పి అలా ఒప్పుకోవడం వల్ల దీన్ని లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అంటాం కదా, అలా అనమాట. సో అలా వీళ్ళు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది వీళ్ళకి? చాలా బాగుంటుంది. వైఫ్ని బాగా చూసుకుంటారు, ఇష్టపడి చేసుకుంటారు కదా. వీళ్ళు పూర్వాష నక్షత్రంలో మనం వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు నచ్చింది చేస్తారు, నచ్చని చేయరు వాళ్ళు. అప్పుడు భార్య కూడా నచ్చింది తెచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఎలా అనుకూలంగా ఉండాలో అదే చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా. అయితే వీళ్ళ విషయంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే శుభ్రంగా లేకపోతే మాత్రం ఇష్టం వచ్చి మాట్లాడతారు. అదొక్కటే వీళ్ళకు ఉన్న మైనస్. మిగతా విషయాల్లో అంతా బాగుంటుంది. వీళ్ళు సంపాదన ఉండే విషయంలో మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది జాతక ప్రకారంగా కొంతమందికి ఉంటాయి. అది స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిందే. ప్రతిదీ బ్రహ్మాండంగా ఉంటుంది, అదిరిపోతుందని చెప్పడానికి ఏం ఉండదు ఇక్కడ నక్షత్రానికి. ఈ నక్షత్రానికి కొన్ని గుణగణాలు ఉంటాయి. వీళ్ళు కోరుకున్నవి వీళ్ళు కాస్త కొంత దూరంగా ఆలస్యంగా అవుతాయి. అది వీళ్ళ నక్షత్రానికి ఉండే ఒక విధంగా శాపం అనమాట. పూర్వాష నక్షత్రం అనగానే మనకి ఏంటంటే కోరుకున్న వెంటనే జరగవు, కాస్తంత దానికోసం తపస్సు చేసి సాధించుకొని రావాలి, అది జరుగుతుంది. ఇది నక్షత్రానికి. వీళ్ళకి ఆరోగ్యపరంగా చూస్తే సో ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? ఏం చేయాలి వీళ్ళు? 100% అంటే వీళ్ళకి ఆరోగ్య విషయం కంటే పూర్వాష నక్షత్రం వాళ్ళకి గురువుల్ని కొంచెం నిందిస్తుంటారు. తర్వాత
ఎవరిని పడితే ఆ కోపం వచ్చినప్పుడు తారతమ్యం తెలియకుండా తిడతారు. ఓకే. ఏదైతే అంత దారుణంగా తిట్టే అవసరం అయితే ఉండదు. కానీ వీళ్ళు తిడుతుంటారు. ఎంత దారుణంగా తిడతారు అంటే అది అవతల వాళ్ళ మనసు బాగా బాధపడుతుంది. మనసులో బాగా పెట్టేసుకుంటారు. అంటే పని చేసే వాళ్ళే అవి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ ఓనరు, కింద పని చేసేవాళ్ళు వాళ్ళు తిట్టచ్చు. అది మామూలుగా ఒక లిమిట్ ఉంటుంది కదా, లిమిట్ క్రాస్ అయితే తిడతారు. దానివల్ల వాళ్ళ మనసులో బాగా కక్ష పెట్టేసుకుంటారు. సో సమయం వచ్చినప్పుడు ఈయనకి చెప్దాం అనుకుంటారు. వీళ్ళకి ఉన్న మంచి గుణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క చెడ్డ గుణం వల్ల వీళ్ళు నష్టపోతుంటారు. ఎంత నష్టపోతారు అనేది అది వాళ్ళకొని తెలియదు. కరుసు అంటాం. అంటే ఏంటంటే వీళ్ళని నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు జనం పెరుగుతూ ఉంటారు రోజు రోజుకి. ఓకే. వీళ్ళకి సమయం వచ్చి వీళ్ళకి ఇంత ఉందని పొగరు కదా, వీళ్ళకి ఇంత ఉందని అహంకారం కదా, వీళ్ళకి ఇంత ఉందని ఇంత మాట్లాడలేదు కదా, ఇది దేవుడు ఎందుకు ఇస్తాడు, ఎన్ని రోజులు చూద్దాం, ఎన్ని రోజులు ఇస్తాడో అని చెప్పేసి అని మాట్లాడడం వల్ల ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఆరా అనేది, ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది మన మీద పెరుగుతుందో దాన్ని జనఘోష, నరదిష్టి అంటాం. ఈ నరదిష్టి, జనఘోష ఎప్పుడైతే పెరుగుతుందో ఖచ్చితంగా వీళ్ళు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎలా అవుతుంది? ఒక్కొక్కసారి పిల్లల వల్ల అవుతుంది. పిల్లలు వీళ్ళు మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, వీళ్ళకంటే రఫ్ అండ్ టఫ్గా ఉండడం వాళ్ళు. సో లేదా కొంతమంది పిల్లలు వాళ్ళకి వివాహం చేసిన తర్వాత హస్బెండ్ సరిగా లేకపోవడం వల్ల ఆ వివాహం ఫెయిల్ అవ్వడము, ఇంట్లో బాధపడము, ఇలాంటివన్నీ బాధలు వీళ్ళకి ఆఫ్టర్ 45 తర్వాత జరుగుతాయి. ముందైతే జరగవు. సో మనం అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు, ఏదో నవ్వుతూ ఏదో అనేకండి, అది రేపు రోజున ఏడుస్తూ అనుభవిస్తారు అని చెప్పేసి. ఈ సామెత ఎందుకు వచ్చిందంటే మనం నవ్వుతూ ప్రతిదీ అని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక్కొక్కసారి ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. అందుకని ప్రతిదీ కూడా ఆలోచించేయాలి. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ దుష్ట దోషం అనేది ఏంటంటే ఇష్టం మాట్లాడడం. అది ఒక్కొక్కసారి భార్య మీద కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో వైఫ్ని బాగా తిట్టేస్తారు. కాకపోతే ఇక్కడ భార్య ఏం చేస్తుంది, మా వారికి నేనంటే చాలా ప్రేమ, మళ్ళీ ఆయన ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు, మళ్ళీ ఆయన చూసుకుంటారు అని ఏముందని చెప్పి ఈమె సర్దుకుంటుంది. కానీ మిగతా వాళ్ళు సర్దుకోరుగా. ఖచ్చితంగా వాళ్ళు మన మీద కక్ష చర్యలు సాధిస్తారు. అంటే మనం చుట్టూ పాలు పోస్తాం అనుకోండి, పాములు పెంచుతున్నాం. ఇది జరుగుతుంది వాళ్ళకి. ఇది పునర్వసు నక్షత్రం వాళ్ళకి జరిగే డ్యామేజ్. సో మరి దాన్ని ఎలా పూడ్చుకోవాలంటే వీళ్ళు ఏమైనా గ్రహ దోషాలు కానీ ఏమైనా ఉంటాయా? వీళ్ళు ఎలాంటి పూజలు పరిహారాలు చేసుకోవాలి? ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ప్రతి పూజలు అంటే ప్రతి గుడికి వెళ్ళాము, పూజ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. వీళ్ళ కోపం అనేది వీళ్ళ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు ఏంటంటే చాలామంది నేను తిట్టకూడదు అనుకొని ఆలోచించినా వాళ్ళు తిట్టేస్తారు కోపం వస్తే. వెంటనే అసలు ఆ లాంగ్వేజ్ వింటే మనకి అసలు ఇంత మంచి మనిషికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. అలాంటి మాటలు దూరంగా ఉంటే దోషం తగ్గుతుంది. రెండోది, ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళి అభిషేకం, పూజ చేయించుకోవాలి. ప్రతిరోజు ఇది ఈ రోజు చేయండి, ఆ రోజు చేయండి కాదు. ఎందుకంటే అది మనకి చాలా వరకు ఏంటంటే ఏదైతే దోషం చేస్తామో దానికి తగ్గ పరిహారం చేసుకోవాలి. సో ఇవాళ ఒకరు తింటాం, ఖచ్చితంగా దాని దోష పరిహారం ఏంటంటే గుడికి వెళ్ళి అభిషేకం చేసి ఆ పంతులు గారి దక్షిణ, తాంబూలమో లేదా అన్నదానమో చేస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఈ కర్స్ అలా మారుతుంది. లేదు నేను తిట్టకుండా కంట్రోల్ చేసుకోగలను అనుకుంటే 100% అది మీకు జాతకంలో యోగాన్ని తీసుకొస్తుంది. అది వీళ్ళకున్నది. గురు దోషం అంటారు. వీళ్ళకంటే గురువులను ఎక్కువగా నిందిస్తుంటే, హేళన చేస్తుంటారు. వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్, కూడా డబ్బుల కోసం ఏదో చెప్తుంటారు, డబ్బులు సంపాదించడం కోసం మాట్లాడుతుంటారు వాళ్ళు. ఇలాగ నోరు పారేసుకుంటుంటారు. ముందు మంచిగా ప్రేమగా మాట్లాడతారు, వెనక మాత్రం వాళ్ళ గురించి మీకు తెలియదండి, వాళ్ళు ఇదండి ఇదండి అది మాట్లాడతారు. అలాంటి మాటలు వీళ్ళు మాట్లాడకూడదు. వీళ్ళు మాట్లాడడం వల్ల అది దోషం అంట. ఎందుకంటే నక్షత్రాధిపతి శుక్రుడు. ఆయన ఏంటంటే ఏ విషయాన్ని అలాంటి మాటలు మాట్లాడితే ఒప్పుకోడు ఆయన. అందువల్ల వీళ్ళకి అదృష్టాన్ని ఇవ్వడు. వీళ్ళకి ఒక టైం అంటూ వస్తుందన్నమాట. ఆ టైం వచ్చినప్పుడు ఎంతటి పెద్దవాళ్ళకైనా ఆ దెబ్బ తగులుతుంది కదా, అలాంటి దెబ్బ వీళ్ళు తగులుతుంది. అందుకే వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన నిర్ణయాలు మనం చిన్నప్పటి నుంచి పునర్వసు నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ చెప్పాల్సింది ఏంటంటే, నాన్న ఎవరిని తిట్టకు, నువ్వు తప్పు వాళ్ళు చేసినా సరే పోన్లే భగవంతుడి మీద వదిలేసి, పోన్లే దేవుడు చూసుకుంటా అని చెప్పి నువ్వు అనేసి వచ్చేసేయి, నువ్వు కోపం పెంచుకోకు, నువ్వు తిట్టకూడదు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పిస్తే కాస్తంత వాళ్ళు ఈ బాధ అంటే ఈ కర్స్ అనేది రాకుండా వీళ్ళకి కాపాడబడతాం. అదర్వైజ్ ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పడేది దీనికోసమే. శాపాలు ఎక్కువగా వీళ్ళకి ఉంటాయి. సో కన్నుడు శాపాలు అన్నట్టు వీళ్ళకి అన్ని శాపాలే మూట కడుతుంటాయి. ఒక్కొక్క శాపం మూట కడుతుంటారు. అది ఏ రోజు నిండుతుందో తెలియదు, ఏ రోజు ముంచేస్తుందో తెలియదు మనకి. వీళ్ళకున్న మంచి గుణాలు, మంచి దానాలు ఏ ఉన్నా సరే అన్నీ ఈ శాపాల వల్ల పోతాయి. ఎందుకంటే నరుడు కంటి దృష్టి నల్లరాయి బద్దలవుతుంది. అలాంటప్పుడు శాపాలు ఒక్కసారి గట్టిగా అవుతాయి కదా, ఇది ఒక్కటే వీళ్ళకున్న దోషం. ఓకే. పునర్వసు నక్షత్రం గురించి చాలా చక్కటి వివరాలు చెప్పారండి. ధన్యవాదాలు.
నమస్తే మా శ్రీమాత్రే నమః. చూశారు కదా మేడం పూర్వాషాఢ నక్షత్రం గురించి చాలా చక్కటి వివరాలు చెప్పారు. అలాగే మీ నక్షత్రం, మీ జాతకంలో భాగంగా ఇంకా నక్షత్రాల ఎపిసోడ్స్ కూడా వస్తూ ఉంటాయి. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. అవన్నీ కూడా తదుపరి ఎపిసోడ్లో మేడంని అడగడం జరుగుతుంది. మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.